కనకవా కనకవా ఆగో ఏందే రాజన్న ఇంత పువ్వు వేయపోతుంది అన్నం వండుకోలే కట్టెలన్నీ నాన్నే కట్టెలు నాన్న నీకు ఆ కట్టెలు నాంతే నీ కోడల్ని కొడుకులు ఊకుంటారా నేను బువ్వ పెడితే నేను నా కొడుకుల కోడలతోనే ఉంటలేనవ్వా నాది నేను అంత తింటున్నా వాళ్ళేం కొడుకులు కోడళ్ళు నువ్వు అండుకొని తినంగా చూస్తారా లేదు తల్లి వాళ్ళు మంచోళ్ళు వాళ్ళతో ఉండబుద్ధి కాక నేను ఒక్కనే వండుకొని తింటాను ఇంకా వాళ్ళ మీద పోతానా అన్నం తీసుకొస్తాను పోతాను యావయ్యా మా తమ్ముళ్ళకి ఇట్లా ఎందుకు మారినారో అర్థం కావట్లేదయ్యా. కొన్ని జీవితాలు అంతేనే, ఆశలు ఎక్కువైతే అయినోళ్ళు గుర్తుకురారు. యావయ్యా ఏంది మరి మా తమ్ముళ్ళకి భూమి ఇచ్చేద్దామా? ఏంది భూమి ఇస్తావా? లక్షల భూమి వాటికనే ఇచ్చిపెట్టుకుందామనే. కానీ కోట్ల విలువైన తమ్ముళ్ళ ముందు లక్షల భూమి కనిపించట్లేదయ్యా. ఆగో మీ తమ్ముళ్ళను మరలు వస్తారు, ఏమంటారో విను. అయ్యా మా తమ్ముళ్ళు ఏమైనా అంటే కోపానికి రామకు, నీకు దండం పెడతానయ్యా. ఒరే పెద్దోడా, మీకు దండం పెడతాను రా, మా బతుకు మమ్మల్ని బతకనీయండి రా. అక్క నువ్వు నాకు దండం పెట్టుడు కాదక్క, నీకు నేను దండం పెడతానా? నిన్ను అనరాని మాటలు అన్ననే, బావను కూడా ఎట్లా పడితే అట్లే మాటలన్నా. అక్క నీ కాళ్ళు మొక్త అక్క, నన్ను క్షమించే బావా, నీ దండం పెడతా బావా, మమ్మల్ని క్షమించిరి. నీ భూమి మాకు అద్దక్క, నువ్వు మాకు కావాలి. ఒక్క తల్లి కడుపులో పుట్టినవక్క, మన రక్తం ఒకటి. తిట్టుకున్నా కొట్టుకున్నా అంతా నువ్వే కదక్క మాకు. నువ్వు లేనిదే ఉంటావాక బావా, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. అక్క నువ్వంటే ప్రాణం, నా గురించి నీకు తెలియదు అనక్క. నువ్వేం బాధపడకే, నువ్వు బాధపడకే అక్క. ఇగో బావా, నిన్ను అనరాని మాటలు అన్నవే, అయినా నువ్వు కోపానికి వచ్చిన చేత చొక్క దెబ్బ కూడా కొట్టలేదు బావా. మమ్మల్ని క్షమించు బావా, అక్క మమ్మల్ని క్షమించే. అక్క నిన్న మీరు పోయినాక ఆలోచిస్తే మేము తప్పు చేసినాం అనిపించింది. అసలు ఈ భూమిలో ఎక్కడా మీరెక్కడా, వీళ్ళకు తల్లి లేకపోయినా నువ్వు తల్లి వైనవు. అసలుంటిది నిన్ను అనరాని మాటలు అన్నామక్క, మమ్మల్ని క్షమించుది పెద్ద మనసు చేసుకొని. అక్క కొందరు చెప్పిన మాటలు విని మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం. ఏది మనసులో పెట్టుకోకక్క, మమ్మల్ని క్షమించు. నేనెందుకు మనసులో పెట్టుకుంటానే, మీరు నా ఓళ్ళు, నా రక్తం. మీరెప్పుడు మంచిగా ఉండాలని అనుకుంటా. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. అక్క నాయన నీకు రాసిచ్చిన భూమి నీదేనే, మాకద్దక్క. రేపు వాడు నేను వచ్చి నీ పేరు మీద పట్ట ఎత్తితాం. ఏమంటారా తమ్మి? సరే అన్న. అరే మీరేందిరా, నాకు ఇద్దరు బామాదులు అని చెప్పి ఊరంతా గర్వంగా చెప్పుకుంటాను తిరిగితే.
మీరు భూమి కొరకు మమ్మల్ని వేరే చేస్తారా? బావా నువ్వు క్షమించే అన్న గమంది కుక్క బావ నువ్వు కుక్క కుక్క బావ నువ్వు కుక్క కూసో బావా. కుక్క మరి ఇది మంచి గుణం బావా. కుక్క కుక్క దా దా అరే, కుక్క ఆ గ్లాసులు తీ. దా అక్క మీరు అటు కూర్చోండి. దా. బావా నువ్వెంత మంచోనివే, అనరాని మాటలు అంటే. బావా ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోదాం. ఇప్పటి నుంచి సంతోషంగా కలిసిమెలిసి ఉన్నామే. మంచిగా ఫుల్గా తాగుదాం. తాగు బా తాగు తాగు బావ బా తాగే బావా తాగు బా తాగు. తాగు అక్క మీ తమ్ముళ్ళంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఇష్టం కాదే, ప్రాణం. మా అమ్మ చనిపోయినాక మా తమ్ముళ్ళని నాన్నకి అన్నీ నేనే అయ్యాను. ఒకవేళ మీ తమ్ముళ్ళు నీతో గొడవ పెట్టుకొని నిన్ను దూరం పెడితే ఏం చేసినాను అక్క? చచ్చిపోతా. ఏదేవా? ఏ బా ఏవా నువ్వు ఒక్కని వద్దా మేము ఆస్తాం. మేము ఎందుకు పడ్డా పడ్డా ఏ బా మెల అన్న మెల్లగా మెల్లగా పోర్రే అన్న పైలా. వా ఏయ్ వా ఏందండి, ఏంది ఎట్లా వచ్చినారు? మీ తమ్ముళ్ళు అదిగో మా తమ్ముళ్ళు. ఏదేబా మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉరికొచ్చావు నీ వాళ్ళకి ఇచ్చావుడా? అరే ఏంద్రాను ఇవాదాకా నన్ను చంపడానికి వెనక వాళ్ళే. ఏ ఊకా బావా చూసినావా అక్క నేను జరిగింది కడుపులో పెట్టుకొని ఎటో మాట్లాడుతాడు బావా. ఏమయ్యా, మా తమ్ముళ్ళు మారి మనల్ని చేరదీస్తే వాళ్ళ మీద నిందలా?
నీ తాగుబాత వేషాలు చాలే. అక్క బావ నువ్వు గట్ల ఎందుకంటానే పాపం, ఏదో మేము బామాపట్టుగా అట్లా మజాక్ చేస్తాను కదానే బా. లేదే, వీళ్ళేదో ప్లాన్ మీద వచ్చారు, నిన్ను నమ్మిస్తారు. ఏ దీపా నిన్నెందుకు నమ్మిస్తామే? ఐదు పోయింది దానికి. బా బాయా నడు పాకరా ఇంటికి దారి. అగో గీ బావేంది ఒక్కడు గీడ కూర్చున్నాడు. బావా ఏందేమో గీడ కూర్చున్నావు? ఏం చెప్పమంటావురా, మా బామ్మార్దులు మంచోళ్ళు చెడ్డోళ్ళు నాకు ఏం అర్థమవుతలేదురా. ఎందుకే మళ్ళీ ఏమన్నా అయిందా? నిన్న మా బామ్మార్దులు మా దగ్గరికి వచ్చి వినలేని ప్రేమ చూపించి నాకు మందు బాగా తాగిపించి నన్ను తాగుబోతోని చేసిర్రా. మీ అక్క దగ్గర నా పరువు తీసిర్రు, అసలు నన్ను చంపడానికి ప్రయత్నించారు వాళ్ళు. మీ అక్క కూడా ఏం నమ్మతలేదు, నేను వాళ్ళని ఏమన్నాలో ఏం అర్థమవుతలేదు వాళ్ళు. అగో నిన్న మొన్న కొట్టుకొని తిట్టుకొని వాళ్ళు ఇయ్యాల తాగిపిస్తే నువ్వెట్లా తాగినావు? అక్కెట్లా నమ్మిందే బావా? ఏం చెప్పమంటావురా, ఎన్ని గొడవలైనా తోడబుట్టినోడు వచ్చి ఆప్యాయంగా మాట్లాడగానే చీముని తిరున్నాడు ఎవడైనా కదా. మరి నిన్ను చంపటానికి వచ్చిన ముచ్చట అక్కకు చెప్పినవా? మా చెప్పిండ్రా, ఇప్పుడు వాళ్ళ అక్క అన్నదమ్ముల మాయలో పడి నన్ను తాగుబోతుని కిందనే లెక్క కడుతుందిరా. సరే బావా నువ్వు బాధపడకు. అగో పెదవా పత్తుందిరా, పెదవాపు ఇక రాయ్. ఏంద్రా రమేష్ ఇక్కడున్నావు? అల్లుడు నువ్వెప్పుడు వచ్చినావు? ఏంది అల్లుడు సప్పుడు చేతలు? నువ్వు కూడా నా మీద అడిగినావా బిడ్డ? అలుగుడు కాదే, బావను అన్నలు చంపటానికి వచ్చిర్రట. చంపడానికి వచ్చిందా? మరి నా బిడ్డ ఎక్కడ ఉంది? మా ఉన్నది, మాయ మాటలు చెప్పి మలుపుకున్నారు, నీ కొడుకుల దగ్గరనే ఉన్నది. నా కొడుకుల దగ్గర అయితే రా బిడ్డ, నేను అడుగుతారా, నువ్వేం బాధపడుకురా. దా